ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మనం ఇంతకుముందు వీడియోలో స్వరమాధురి ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన కొన్ని కార్యక్రమాలను చూసాం కదా. ఈ వీడియోలో మన స్వరమాధురి గాన గాంధర్వులు మా రాంబాబు సార్ పాడినటువంటి ఎంతో హుషారైన పాటలు, నా తోటి సభ్యులందరూ పాడిన భక్తి పాటలు, నాగేంద్ర గారు, నిర్మల గారు, నేను కలిసి చేసినటువంటి ఫన్ టీవీ డిబేట్ లైవ్ ప్రోగ్రాం మరియు సభ్యులకు అందించే బహుమతులు ప్రదానం చేసిన సన్నివేశాలు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన స్వరమాధురి గ్రూప్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తపనా చౌదరి గారు మన గ్రూప్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటి చక్కటి కార్యక్రమంలో మన కుటుంబ సభ్యుడు ఉన్నాడు ఎదురులో, వాడి పేరు తపనా చౌదరి. వాడిని కూడా పిలిచాం. మనం గత సంవత్సరం కనబడ్డాడు. ఈ సంవత్సరం ఎలా ఉన్నాడో మాకు లాస్ట్ టైం ఏదో సీట్ వస్తుంది ఎంపీగా పోటీ చేస్తానంటా ఉన్నాడు. అప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో కనుక్కుందామని చెప్పి ఇంతమంది ఆడపడుచు పిలిస్తే రాకుండా ఉంటానా. మన సభ్యులందరూ ఎంతో చక్కటి భక్తి పాటలు, భక్తి గీతాలు పాడుతూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వందనాలు వినరండి బాబు, వందనాలు వినరండి బాబు, వెంకటాపురం నుండి బొత్తు ఉమామేశ్వరరావు గారు, ఏలూరు నుండి వెంకటరమణ గారు, బ్రహ్మ గారు, లలిత గారు. స్వరమాధురి గాన గాంధర్వులు మన రాంబాబు సార్ చూడండి ఎంత చక్కగా పాడుతున్నారో, ఎంత హుషారుగా పాడుతున్నారో. బ్రహ్మాచారి గారు, లోకం నుండి ప్రవీణ గారు, కర్ణాపురం నుండి హైమావతి గారు, అక్కులే పక్కవడం నుండి చీకటి ఉమారాణి గారు, చీకటి జ్యోతి గారు, దమయంతి గారు, తాళగోపవరం నుండి అంకాల బాబు గారు, వెలగలపల్లి నుండి స్వర్ణలత గారు, తుమ్మగూడెం నుండి యథా లక్ష్మి గారు, యథా రాజకుమారి గారు, సునీత గారు, ఓ జయలక్ష్మి గారు, పోలవరం నుండి రాజలక్ష్మి గారు, కొమ్మూరు నాగమణి గారు, కుసుమ గారు, ధనలక్ష్మి గారు. వీరందరూ మన స్వరమాధురి గ్రూప్ లో ప్రతిరోజు ఎన్నో మంచి మంచి భక్తి పాటలు ఎంతో శ్రావ్యంగా పాడి మన సభ్యులందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు. వీరంతా ఏ జిల్లా వారు? ఏలూరు జిల్లా వారు. ఏలూరు జిల్లా వారు బాబు, మనవారందరూ కూడా ఈ విధంగా పడుతూ ఉన్నారు. అలాగే కృష్ణారావు నుండి మా కవాయక్క అపర్ణ గారు, రావి రమాదేవి గారు, కాకర్లపల్లి నుండి సుజాత గారు, సంపూర్ణ లక్ష్మి గారు, కవిత గారు, భవానీ గారు, రుద్రిక గారు, కొల్లి ప్రమీలారెడ్డి గారు, సత్తుపల్లి నుండి నాగ కోటేశ్వరి గారు, అతని తదోరి గారు, శివనాథ్ ప్రభు గారు, నాడు శ్రీదేవి గారు, పశుపతి సావిత్రి గారు. మన గ్రూప్ ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తపనా చౌదరి గారు చక్కగా గ్రూప్ సభ్యుల మధ్యలో కూర్చొని సార్ పాడే పాటని వీక్షిస్తున్నారు. ఏటుపల్లి నుండి ఆర్య గారు, గడ్డా విమల గారు, యమలక్ష్మి గారు, నారాయణపురం నుండి పి రజిత, జి పద్మ, వై ఝాన్సీ లక్ష్మి, మాధవీలత, స్వాతి, పి శ్రీదేవి, చీకటి రాజలక్ష్మి గారు, లింగపాలెం నుండి వల్లపల్లి లక్ష్మి గారు, సూర్యశ్రీ నాగేశ్వర
నాగేశ్వరరావు గారు, నాగకుమారి గారు వీరందరూ కూడా ఎంతో చక్కటి భక్తి పాటలు మన స్వర్మాధురి గ్రూప్లో ప్రతిరోజు కూడా వినిపిస్తూ ఉన్నారు. రాంబాబు సార్ పాట పాడుతూ ఉంటే ఆ గ్రూప్ సభ్యులందరూ చక్కగా హుషారుగా కోలాటం కూడా వేస్తున్నారు. మన భవానీ ఆంటీ అయితే చక్కగా స్టెప్స్ కూడా వేస్తున్నారు. తెలుగు పాట గురించి ఉన్నప్పుడు నల్గొండ జిల్లా చిట్యాల నుండి మన మిత్రులు గోరు దశరథ్ కుమార్ గారు, హనుమకొండ నుండి తుమ్మూరు శ్రీలత గారు, అశ్వరపేట నుండి బండారు రజనీ గారు, వేమిరెడ్డిపల్లి నుండి రమాదేవి గారు, భద్రాచలం నుండి ప్రసన్న లక్ష్మి గారు, కృష్ణకుమారి గారు, రావిగూడెం నుండి శ్రీరావణి గారు, కంభంపాడు భవానీ, పంచాలక్ష్మి, సముద్రాల సుబ్బారావు గారు, ధర్మపురి దొంగల సునీత, మాధవి, సోని, ధనలక్ష్మి, ఆరలక్ష్మి, సంజయ్, గురుశంకర్ శర్మ, కట్టుబడి కృష్ణ గారు, బ్రహ్మలకుంట ఏడుగురు నాగమణి గారు, పోలిపాడు విజయ కనకదుర్గ గారు, తిరుమల ధనలక్ష్మి గారు, మరకలపల్లి జయశ్రీ గారు, కరీంనగర్ హరిత గారు, చెన్నూరు కట్టమూడి కృష్ణారావు గారు, మొదలుగూడ దొడ్డా లావణ్య గారు, కల్లూరు మెట్టపల్లి శ్రీదేవి గారు, నూతిపాడు దారా మల్లేశ్వరి గారు, పూసలపాడు సరళ గారు, డోర్నాల కమల గారు వీరందరూ కలిసి ప్రతిరోజు మన స్వర్మాధురి గ్రూపులో అద్భుతమైనటువంటి పాటలు అందిస్తూ అద్భుతమైనటువంటి విశ్లేషణ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వారి తెలుగు పాట గురించి తెలుసుకున్నాం. తెలంగాణ తెలుగు బూరుగు దశరథ్ కుమార్ గారు వారి పెళ్లి రోజు సందర్భంగా పెట్టిన టాస్క్లో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి కారుణ్య చాలా బాగా కూచిపూడి నృత్యం చేస్తే వారికి సన్మానం చేస్తున్నారు. నారాయణ గోవింద రాధా మాధవ యాదవ కేశవ హరి నారాయణ గోవింద రాధా మాధవ యాదవ కేశవ హరి. మన గ్రూప్ సభ్యురాలు సాయిబాబా పాటని చాలా అంటే చాలా బాగా పాడారండి. ఆ సాయినాథుని పాటని చాలా భక్తితో చాలా బాగా పాడారు. ప్రతి మనిషికి వాణి
ఆకుల వేణుగోపాలరావు చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యురాలు. వారి ట్రస్ట్ గురించి మన స్వరమాధురి గ్రూప్లో చెప్తున్నారండి. ఇంకా నాగేంద్ర గారు చేసిన స్క్రిప్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాడుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి అలా స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఎలా స్థాపించాక అలా స్థాపించాము. ఫన్ డిబేట్ లాగా చక్కగా మన గ్రూప్ గురించి నాగేంద్ర గారు చక్కగా స్క్రిప్ట్ తయారు చేశారండి. మన గ్రూప్ గురించి ఉమామహేశ్వరరావు గారు, రాంబాబు సార్, విలాస్ కుమారి గారు చక్కగా సమాధానాలు చెప్పారండి నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్స్కి. అందుకని అంటే విశ్లేషణ కార్యక్రమం అనేది పెట్టిన ఉద్దేశం ఏమిటంటే కేవలం పాట పాడి వదిలేయకుండా మన తర్వాత పాట పాడిన వారికి విశ్లేషణ చెప్పడం వల్ల ఒకరొకరు అలాగా అందరూ కూడా భగవద్ బంధువులుగా మారి పరిచయాలు పెరిగి సత్సంబంధాలు పెరిగి ఒకరంటే ఒకరికి అభిమానం పెరిగి ఈ గ్రూపు మరింత ముందుకెళ్ళడానికి దోహదం చేస్తుందని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఏం చేస్తున్నాం, పాట పాడిన తర్వాత పైకి అంటాం వాళ్ళతో వెళుతాం, నాకు విశ్లేషణ రాకపోతే అది పట్టించుకోను అంటాం. కానీ ఓ విద్యార్థులు ఉండడం మారదండి, నాకు చెప్పాడా లేదా, చెప్పిందా లేదండి కదా. అంత ముఖ్యమైనది విశ్లేషణ అంటే. అందులో విశ్లేషణలో ఒక నిబంధన పెట్టాం మనం, ఏమనంటే వాళ్ళు సరిగ్గా పాడినా పాడకపోయినా, అక్షరాలు తప్పుగా పాడినా రైట్గా పాడినా మన అంతిమ లక్ష్యం ఏంటి, భగవంతు. ఈ ఫన్ టీవీ డిబేట్లో జరిగే ఈ కార్యక్రమంలో, స్క్రిప్ట్లో జరిగినటువంటి కార్యక్రమంలో నేను నిర్మలా గారు లైవ్లో యాంకర్స్గా చేశామండి. నిర్మలా గారు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వెళ్ళడానికి వలంపై లక్ష్మీకి వెళ్ళవుతుంది. మీరు మా గ్రూప్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? లేచి నిలబడాలి. వల్లభనేని లక్ష్మి గారు మాట్లాడుతున్నారండి స్వరమాధురి గ్రూప్ గురించి. జాయిన్ చేసినాను నన్ను. అప్పటి నుండి నేను అలాగే జాయిన్ చేస్తూనే ఉన్నాను అందరినీ. నేను కూడా అందరికీ విషయం చెప్తూనే ఉన్నాను. కానీ ఇందాక రామారావు సార్ ఒక మాట అన్నారు, ఎవరికైనా విశ్లేషణ రాకపోతే మనసులో పైకి అంటారు కానీ మనసులో పడి నిలుతూనే ఉంటారు అన్నారు. నేను వెళ్తాను, ఎందుకంటే ఎవరికైనా విశ్లేషణ నాకు చెప్పిన తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు కదా చెప్పకపోతే. అందుకని వాళ్ళకి కూడా మరి నేను చెప్పాలని చెప్పి వెళ్తానండి. అంతేగాని నాకు విశ్లేషణ రాదని నేను ఎప్పుడు వెతకలేండి. మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు సార్, మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు సార్. మీరు గ్రూప్ లో చేరాలంటే మా గురువు గారు ఉమామహేశ్వర గారిని కానీ లక్ష్మీ సుగంధ రాంబాబు గారిని కానీ సంప్రదించాలండి. అయితే మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు, మీరు ఎవరో మాకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ సార్. స్వరం ఈ షీల్డ్ని తపనా చౌదరి గారు మన గ్రూప్కి అందించారండి. పీఠాధిపతులు, గురూజీలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన మన హిందూ బంధువులు, హిందూ 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 ఆవిడ నెట్ ఉందండి.
గ్రూప్లో ఉన్న సీనియర్ సభ్యుల్ని, టాస్క్లో గెలిచిన వారిని చక్కగా చాలువతో సన్మానం చేశారండి. షీల్డ్ బహుకరించారు. యజ్ఞ యాగాదులు ఏదో హోమాలు చేస్తే దాని పుణ్యం అండి. మనం ఒక్కసారి అమ్మవారిని కానీ స్వామివారిని కానీ తలుచుకోవడం వల్ల ఈ కలియుగంలో మనకి మోక్ష మార్గం అనేది వస్తుందండి. ఇది నాకు మా పెద్దల నుంచి నేర్పించినటువంటి విధానము. గ్రూప్ అధ్యక్షురాలు విలాసకుమారి గారు చక్కగా సభ్యులందరితో కలిసి హుషారుగా సార్ పాడే పాటలకు చక్కగా అందరూ కలిసి కోలాటం వేశారండి. చక్కగా ఆడుతూ పాడుతూ అందరూ గడిపారండి ఆ రోజు మొత్తం కూడా. ఊరుగు దశరథ్ కుమార్ గారు స్వరమాధురి గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు ఈ వేదిక మీద. పాటలు పాడుతుంటే ఈ పాటలు విన్న విష్ణుమూర్తి సుమధుర సుందర సరాగాల పాటల మాధురి మన స్వరమాధురి గ్రూపు. కట్టముడి కృష్ణారావు గారు మన గ్రూప్ గురించి చాలా మంచి మంచి మాటలు చెప్పారండి. నిన్నటి పరిచయం కొంత నేటి కలయిక మరింత అంటూ కూడా ఎంతో అనురాగంతో ఆప్యాయంతో చూసుకోపోయినా అంటే ముఖంగా చూసుకోపోయినప్పటికీ కూడా గ్రూపులోనే అందరినీ ఆత్మీయంగా అనురాగంతో పలకరిస్తున్నటువంటి సోదర భావంతో వినుతున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. భూ పరిమళ ధరణి గారు, కృష్ణకుమారి గారు, ప్రగడవరం వాళ్ళందరూ కూడా అందరూ, నిర్మలా గారు అందరూ కలిసి చక్కగా ఆనందంగా కోలాటం ఆడుతున్నారండి. విలాసమౌ దాతృత్వంతో స్వరమా
స్వరమాధురి ఆత్మీయ సమ్మేళనానికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులందరూ హాజరయ్యారండి. ధరణి గారు, భవానీ గారు, స్వర్ణలత గారు, సోమికాంతం గారు, అమృతవల్లి గారు చాలా చక్కగా పోరాటం వేస్తున్నారండి. చింతలపూడి నుంచి సరస్వతి గారు, లక్ష్మీ భవ్య వాళ్ళ బృందం అందరూ కూడా కలిసి చక్కగా వేదిక మీద పాట పాడుతున్నారండి. చింతలపూడి నుంచి లక్ష్మీ దుర్గా, లక్ష్మీ భవ్య చాలా బాగా పాడుతున్నారు. గురువు గారు ఉమామహేశ్వరరావు గారు, సుగంధం రాంబాబు గారు చక్కగా వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని అంతా చక్కగా నిర్వహించారండి. అధ్యక్షులు విలాసకుమారి గారు కూడా చక్కగా వచ్చిన వారందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
స్వరమాధురి సభ్యులందరూ కూడా చక్కగా ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు. ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఈరోజు మొత్తం గడిపారు. కవిత గారు, పద్మ గారు అందరూ హాయ్ చెప్తున్నారండి. హాయ్ అండి, హాయ్ అండి. ప్రగడవరం నుంచి పద్మావతి గారు చాలా బాగా పాట పాడారండి. సారీ అండి, జంగారెడ్డిగూడెం పద్మావతి గారు చాలా బాగా పాట పాడి వినిపించారండి. చింతలపూడిలో జరిగినటువంటి వికేఎం ఫంక్షన్ హాల్ నందు స్వరమాధురి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులందరూ హాజరయ్యారు. ఇలాగే ఈ స్వరమాధురి గ్రూపు 600 మంది సభ్యుల నుంచి 6000 మంది సభ్యులు దాకా చేరుకొని ఈ గ్రూపు విజయపదం వైపు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇటువంటి భక్తిపరమైన గ్రూప్లో చేరటానికి అందరూ అర్హులే. దైవ మార్గంలో ప్రయాణం చేయటానికి ప్రతిరోజు దైవనామస్మరణ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ఇటువంటి గ్రూప్లో జాయిన్ అవటానికి ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వగలరు. ప్రతిరోజు దైవనామస్మరణ చేసుకుంటూ ఆ దైవనామస్మరణలో ప్రతిరోజు ఒక భక్తి పాట పాడుకుంటూ ఒకరికి విశ్లేషణ చెప్పుకుంటూ ఈ గ్రూపు ఇలాగే ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కష్టపడి నేర్చుకున్న పాట చాలా బాగా అర్థం చేశారు. చాలా బాగుంది. ధన్యవాదాలు. ఒక్క నిమిషం పక్కన గారు రావు నాగేశ్వరరావు గారు. బ్రహ్మరాణి సరస్వతి కమలముపై విమల స్వరూపిణి కమలముపై జై స్వరమాధురి, జై జై స్వరమాధురి. వీణారాణి విద్యాదాయిని శరణం 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 బ్రహ్మరాణి కమలముపై విమల స్వరూపిణి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.